Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. In this session we are going to discuss about the GS3 topic. So ఈ రోజు మనం GS3 టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాము మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ లో. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన లెట్ us know about the program. ఒకసారి ప్రోగ్రామ్ గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాము. సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ రూపొందించడం జరిగిందమ్మా. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన మన తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే మీరు ఉన్నారో సో వాళ్ళకు ఒక ఫ్రీ టెస్ట్ సిరీస్ని అందించేటువంటి ప్రయత్నం మనక తారాయస్ అకాడమీ చేస్తుంది. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ యూ విల్ ఏబుల్ టు గెట్ ద అభ్యాసన ఫర్ ఫ్రీ. ఓకే, సో నౌ లెట్ us సీ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అభ్యాసన. ఎందుకు అభ్యాసనాన్ని మనం ఇంపార్టెన్స్గా తీసుకోవాలి, సో అభ్యాసనాలు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, ఏ విధంగా ప్రోగ్రామ్ షెడ్యూల్ అయి ఉంటుంది, ఓకే, అన్ని విషయాలు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ టు ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసనాన్ని తీసుకున్నట్టయితే సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ అభ్యర్థులున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అనేది రూపొందించడం జరిగిందమ్మా, యాజ్ యూ ఆల్రెడీ నో. ఓకే, అండ్ కమింగ్ టు ద ఆబ్జెక్టివ్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో త్రూ ద అభ్యాసన ప్రోగ్రామ్ వీఆర్ మేకింగ్ యూ అవేర్ ఆఫ్ లాట్ ఆఫ్ కంటెంట్. దాదాపుగా ఇన్ కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైంలో మనం 150 థీమ్స్ని అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఇంక్లూడింగ్ ఆల్ ద GS1 పేపర్ కానివ్వండి, GS2 పేపర్, GS3, GS4, ఎస్ఐ రైటింగ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ దాదాపుగా 150 థీమ్స్ ఆఫ్ యూపీఎస్సీని కవర్ చేస్తాము ఇన్ ద కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైం. ఓకే, దీని ద్వారా చాలా లాట్ ఆఫ్ కంటెంట్ అనేది మీకు అక్యూములేట్ అవుతుంది అండ్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇట్. ఖచ్చితంగా యూపీఎస్సీ మెయిన్ సిలబస్లో ఏవైతే కీ సిలబస్ ఉందో దాన్ని అంతటినీ కూడా మనం ఇక్కడ అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో దీని ద్వారా మీరు కంటెంట్ గ్యాదరింగ్తో పాటు ఓకే ఓవరాల్ కంటెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా మీకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ ఇస్ ద టైం మేనేజ్మెంట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టైం మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే. ఓకే, సో ఎవరైతే టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వలేదో దే విల్ ఎండ్ అప్ ఇన్ ఫెయిల్యూర్. 100% వాళ్ళు ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో ద టైం. ఓకే, టైంని ఎట్లా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా ఏ విధంగా వాడతారనేటువంటి అంశాలన్నింటినీ కూడా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకైతే పరిచయం చేయడం జరుగుతుంది. సపోజ్ మనకి ఇఫ్ యు టేక్ ద 10 marks క్వశ్చన్ మనం తీసుకుందాం, అదేవిధంగా 15 marks క్వశ్చన్ తీసుకుందాం, దాంతోపాటు జనరల్ ఎస్ఐ టాపిక్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో లెట్ us సీ ద 10 marker క్వశ్చన్. సో 10 marker క్వశ్చన్ మనం ఎట్లా అడ్రస్ చేయాలో చూద్దాం. సో 10 markersని మనం అట్లీస్ట్ 150 word లిమిట్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీనికి అట్లీస్ట్ మనం 2 page ఆన్సర్ని యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఈ యొక్క 10 marker క్వశ్చన్కి యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా, దట్ విల్ బీ అరౌండ్ 7 to 8 minutes. 7 నుంచి 8 నిమిషాల్లోపు మనం ఆన్సర్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 15 markers మనం తీసుకున్నట్టయితే వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 wordsలో మనం రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మన నుంచి 3 page ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల్లోపు మనం ఆన్సర్ని కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి ద జనరల్ ఎస్ఐ టాపిక్ మనం తీసుకున్నట్టయితే దీన్ని మనం దాదాపుగా 1200 పదాల్లో రాయాల్సి ఉంటుందమ్మా. 1200 wordsలో మనకి వర్డ్ లిమిట్ ఉంటుంది. అండ్ అట్లీస్ట్ 12 పేజీల నుంచి 15 పేజీల వరకు మనం ఆన్సర్ని రాయొచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. అండ్ కమింగ్ టు ద టైం లిమిట్ వచ్చేసి 90 minutes, అంటే 1.5 hourలో మనం ఈ యొక్క జనరల్ ఎస్ఐని కవర్ చేయాలి. ఓకే, సో దాదాపుగా మన యూపీఎస్సీ జనరల్ ఎస్ఐలో 2 questions ఉంటాయమ్మా. మనకి ఇచ్చినటువంటి టైం లిమిట్ అంతా 3 hours. సో 3 hours ఆఫ్ టైంలో మనం 2 జనరల్ ఎస్ఐ టాపిక్స్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం 10 markerని ఎట్లా అడ్రస్ చేయాలి, 15 markersని ఎట్లా అడ్రస్ చేయాలి, ఓకే జనరల్ ఎస్ఐని ఎట్లా రాయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలని మనం డీటెయిల్గా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా చూద్దాము. ఓకే, సో ఏ విధంగా మనం ఈ యొక్క క్వశ్చన్స్ని మనం ఎఫెక్టివ్గా టైం యూటిలైజ్ చేస్తూ మేనేజ్ చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ ఎందుకు రాస్తారమ్మా, టు ఇంప్రూవ్ ద ఆన్సర్ రైటింగ్. అదేవిధంగా ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం టెస్ట్ సిరీస్ అనేది రాస్తూ ఉంటాం. త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్స్ని ఇంప్రూవ్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్స్ని మనం ఎట్లా చదవాలి, క్వశ్చన్స్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ ఏంటి, కీవర్డ్స్ని మనం ఎట్లా అడ్రస్ చేయాలి, ఓకే అదేవిధంగా ఎట్లాంటి కోడ్స్ని మనం యూస్ చేయాలి,
యానోక్డోట్స్ని ఎట్లా వాడాలి, ఓకే. సో అదేవిధంగా ఫ్లో చార్ట్స్ని ఎట్లా వేయాలి, డయాగ్రామ్స్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఓకే. ఇదంతా కూడా స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్లో మనం చూస్తాము, ఓకే. సో క్వశ్చన్లో మనం ఇంట్రడక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఎన్ని లైన్స్లో ఇవ్వాలి, ఓకే, ఎట్లా స్టార్ట్ చేయాలి అనేటువంటి అంశాలు మనం చూద్దాం. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే, సో ఏ విధంగా ఒక హోలిస్టిక్గా పాజిటివ్ యాటిట్యూడ్లో మనం కన్క్లూజన్ ఇవ్వాలో కూడా మనం ఈ యొక్క ఆన్సర్ రైటింగ్ ద్వారా మనం అర్థం చేసుకుందాము, ఓకే. సో GS1 టాపిక్ కానివ్వండి, GS2 టాపిక్ కానివ్వండి, ఓకే. సో ఎస్పెషల్లీ కంటెంట్ ఈజ్ ద కీ. ఖచ్చితంగా కంటెంట్ అనేది మీకు రావడం జరిగితే, ఓకే, ఎఫెక్టివ్గా టైం యూటిలైజ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ ఆన్సర్ రైటింగ్లో గణనీయమైనటువంటి మార్పులు వస్తాయి, ఓకే. సో ఫ్రమ్ ద డే 1 అంటే ఫస్ట్ డే నుంచి డే 180 అంటే 6th మంత్ డే లాస్ట్ డే వరకు కూడా మీ ఆన్సర్స్ ఎట్లా ఉంటాయమ్మా, డే 1 నుంచి డే 180కి గణనీయంగా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. సో 100% మీరు మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి ఆన్సర్స్ అయితే ఎగ్జామ్లో రాసేటువంటి అవకాశం మనకు అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు దక్కుతుంది, ఓకేనా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నవ్ లెట్ us మూవ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఓకే. ఒకసారి అభ్యాసన షెడ్యూల్ ప్రోగ్రామ్ కూడా మనం చూద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ ద అభ్యాసన ప్రోగ్రామ్ షెడ్యూల్. సో ప్రోగ్రామ్ అనేది మనకి ప్రతిరోజు కూడా ఉంటుందమ్మా. సో ఇస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది మనకి వారానికి 6 రోజులు మనకు కనబడుతుంది. సో ఇట్స్ ఏ 6 day ప్రోగ్రామ్ ఇన్ ఏ వీక్, ఓకే. సో ప్రతిరోజు మనకి మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్ని అప్లోడ్ చేస్తాము, ఓకే. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ దగ్గర నుంచి మీకు ఇన్ డీటెయిల్గా క్వశ్చన్ యొక్క ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా అదే రోజు ఈవినింగ్ 5 PM కల్లా మనకి యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఇలాగే మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా క్వశ్చన్స్ అనేవి 9 AM అప్లోడ్ అవుతాయి. ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ అయితే మీకు జరుగుతాయమ్మా, ఓకే. అండ్ కమింగ్ టు ద మండే షెడ్యూల్. సో డే 1 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన తీసుకున్నట్టయితే డే 1 విల్ బి ద మండే. సో మండే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద GS1 పేపర్. సో సోమవారం మనం GS1 పేపర్ గురించి డిస్కస్ చేస్తాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీని మనం చదువుతాము. సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్, ఓకే. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ విధంగా మనం సోమవారం నుంచి, ఓకే, సోమవారంలో మనం ఉన్నటువంటి GS1 టాపిక్స్ అన్నింటినీ కూడా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుంది, ఓకే. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే డే 2 విల్ బి ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ గోయింగ్ టు డీల్ అబౌట్ ద GS2 పేపర్. మంగళవారం మనం GS2 పేపర్ని డిస్కస్ చేస్తాము. అండ్ టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్. థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఓకే. మొత్తం 4 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేయడం జరుగుతుందమ్మా, ఓకేనా. సో నౌ లెట్ us సీ అబౌట్ ద డే 3 ఆఫ్ అభ్యాసన. మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే వీఆర్ కవరింగ్ ద GS3 పేపర్. సో జనరల్ స్టడీస్ పేపర్ 3ని మనం కవర్ చేస్తాము. దీంట్లో కూడా GS1 పేపర్లానే మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, పొల్యూషన్, ఇట్లా అన్ని టాపిక్స్ని కూడా మనం కవర్ చేద్దాము. అండ్ కమింగ్ టు ద ఫోర్త్ టాపిక్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఐదో టాపిక్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్.
సో ఈ విధంగా మనం ఈ యొక్క 6 టాపిక్స్ని డే 3 ఆఫ్ అభ్యాసనంలో మనం కవర్ చేద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 4. సో డే 4 విల్ బి ద థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్. ఓకే, సో ప్రతి గురువారం మనం స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్ మీద మనం కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. వీఆర్ టేకింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద GS4 పేపర్. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫీల్ డిఫికల్టీ ఇన్ ద ఎథిక్స్ పేపర్. సో మనం ఏం చేస్తున్నామా, యొక్క అభ్యాసన ద్వారా GS4 ఇన్ డీటెయిల్గా కాన్సెప్టువల్ క్లారిటీతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆల్ ద కాన్సెప్ట్స్ అండ్ ద కేస్ స్టడీస్ విల్ బి కంప్లీట్లీ టాట్ ఇన్ ద టెస్ట్ సిరీస్. ఓకే, సో మీరేం చేస్తారంటే DK బాలాజీ అనేటువంటి బుక్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో మన టార్గెట్ కూడా ఎంత ఉండాలమ్మా, అవుట్ ఆఫ్ 250 మార్క్స్కి 125 మార్క్స్ టార్గెట్ మీరు పెట్టుకోండి. సో ఈజీగా మీరు 125 మార్క్స్ని అచీవ్ చేసేటువంటి అద్భుతమైన అవకాశం అభ్యాసన మీకు కల్పిస్తుంది. ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు రీడ్ DK బాలాజీ బుక్ కంప్లీట్లీ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ద అభ్యాసన అండ్ ఆల్సో ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, వీటినన్నింటినీ కూడా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క 125 మార్కుల టార్గెట్ని మీరు ఈజీగా అచీవ్ చేస్తారు. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 సెషన్. సో డే 5 విల్ బి ద ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిఫికల్ట్ టాపిక్స్ అనేటువంటి ఒక అభిప్రాయంతో ఈ యొక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. సో జనరల్ ఎస్ఐ ఈజ్ వెరీ వెరీ ఈజీ. సో పేర్లోనే ఉంది కదమ్మా జనరల్ ఎస్ఐ. ఓకే, సో ఎస్పెషల్లీ దీంట్లో మీకు చాయిస్ కూడా ఉంటుంది. యూ హ్యావ్ టు ఆప్ట్ 2 essays ఫ్రమ్ సెక్షన్ A అండ్ ఆల్సో సెక్షన్ B. ఓకే, ఈజీగా మీరు రాయగలుగుతారు. దాదాపుగా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం 25 థీమ్స్ ఉన్నటువంటి ఎస్ఐస్ని కవర్ చేయడం జరుగుతుంది ఇన్ ద 6 months ఆఫ్ టైం. ఓకే, దట్ విల్ బీ మ్యాక్సిమం ఎనఫ్. ఓకే, అదేవిధంగా మీరు ఏం చేస్తారు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు ట్రై చేయండి. అదేవిధంగా మార్కెట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఎస్ఐ రైటింగ్ కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానివ్వండి, ఏదైనా ఉంటే దాన్ని కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఎస్పెషలీ మన యొక్క తారాయస్ వాడు కూడా లాంచ్ చేయబోతున్నారు. సో దాంట్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్ అమ్మా. సో బట్ దిస్ ఈస్ ఫ్రీ ఇనిషియేటివ్. దాదాపుగా 25 essaysని మనం కవర్ చేస్తాం ఇన్ ద కోర్స్ ఆఫ్ 6 months ఆఫ్ టైం. ఓకేనా, రైట్. దట్ ఈస్ అబౌట్ ద డే 5 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో నెక్స్ట్ విల్ బి ద డే 6. సో 6వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే ఓకే, దట్ విల్ బి ద సాటర్డే. సో సాటర్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో అంటే టెస్ట్ సిరీస్ క్వశ్చన్ అండ్ ఫార్మేట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలమ్మా, సో యూ హ్యావ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ వర్క్షాప్. సో ప్రతిరోజు కూడా మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో యూ హ్యావ్ టు రీడ్ ద హిందూ న్యూస్ పేపర్ అట్లీస్ట్ ఫర్ 30 minutes. ఓకే, ప్రతిరోజు కూడా 30 నిమిషాలు హిందూ పేపర్ కేటాయించండి. సో దట్ యూ విల్ ఏబుల్ టు కవర్ ఆల్ ద కాన్సెప్ట్స్. ఓకే, మల్టీ డైమెన్షనల్గా కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎస్ఐస్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎథిక్స్ పేపర్ని ఎట్లా డీల్ చేయాలి, ఓకే జనరల్ స్టడీస్ పేపర్ని ఎట్లా డీల్ చేయాలంటే అంశాలన్నింటినీ కూడా మీకు కరెంట్ అఫైర్స్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్ టు యువర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో అట్లాంటి కరెంట్ అఫైర్స్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ప్లీజ్ ఫాలో ద హిందూ పేపర్. అదేవిధంగా సో ప్రతి ఒక్కరు కూడా మంత్లీ మ్యాగజైన్ ఒకటి తీసుకొని దాని యొక్క జిస్ట్ని అయితే చదవండి అమ్మా. ఓకే, నో నీడ్ టు రీడ్ కంప్లీట్లీ, బట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీరు పిక్ చేసుకొని కన్సాలిడేట్ అయితే చేసుకోండి అట్ ఎవ్రీ మంత్. దానివల్ల ఏమవుతుందమ్మా, సో కరెంట్ అఫైర్స్ మీద ఒక రోబస్ట్ ప్రిపరేషన్ తయారవుతుంది. అదేవిధంగా GS2 పేపర్లో కానివ్వండి, GS3 పేపర్లో కానివ్వండి, GS1 పేపర్లో కానివ్వండి, సో ఏదైనా డైనమిక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో దట్ విల్ బీ లింక్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్. వాటినన్నింటినీ కూడా ఈజీగా ట్యాకిల్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీని మనం అభ్యాసన ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన డైలీ. ఓకే, ఖచ్చితంగా ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. ఫర్ దట్ యూ హ్యావ్ టు డూ సబ్స్క్రిప్షన్. ఓకే, మనక తారాయేష్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద అభ్యాసన షెడ్యూల్ అండ్ ఇట్స్ ప్రోగ్రామ్. ఓకే, సో నౌ లెట్ us మూవ్ టు ద ఆన్సర్ డిస్కషన్. ఈరోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో లెట్ us సీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. హౌ డూ మ్యారిటైమ్ ఫోర్సెస్ tackle the issue of privacy, considering the various challenges and strategies outlined in the efforts to combat this crime, as demonstrated by the proactive role of Indian Navy and other international maritime coalition. Okay, so question కొంచెం లెంగ్దీగా మీకు కనబడుతుంది కదమ్మా. సో ఇట్స్ ఎ లెంగ్దీ క్వశ్చన్, బట్ ఈవెన్ దో లెంగ్దీగా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ నాట్ ట్రికీ. డైరెక్ట్గా అడిగారు. ఎటువంటి నెరేటివ్స్ కానివ్వండి, టైల్ వర్డ్స్ కానివ్వండి ఇక్కడ ఎక్కడా కూడా మనకి
కనిపించడం లేదు. సో యూ కెన్ డివైడ్ ద క్వశ్చన్ అండ్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ కీవర్డ్స్ని అయితే అండర్లైన్ చేయండి. సో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏంటమ్మా, మ్యారిటైమ్ ఫోర్సెస్ అనేటువంటిది ఇంపార్టెంట్ కీవర్డ్. సెకండ్ కీవర్డ్ ఏంటి, ఇష్యూ ఆఫ్ పైరసీ. ఓకే, సో ఇష్యూ ఆఫ్ పైరసీని ఏ విధంగా మ్యారిటైమ్ ఫోర్సెస్ అనేవి ట్యాకిల్ చేయగలుగుతాయి. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఆర్ ఫేసింగ్ బై ద మ్యారిటైమ్ ఫోర్సెస్ ఇన్ ట్యాక్లింగ్ ద ఇష్యూ ఆఫ్ పైరసీ. ఓకే, అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ షుడ్ బి bringing by the maritime forces to combat these piracy issues. Okay, so అదేవిధంగా వాట్ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ రోల్ ప్లేడ్ బై ద ఇండియన్ నేవీ అండ్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కోalition టు కంట్రోల్ ద ఇష్యూ ఆఫ్ పైరసీ ఇన్ ద సీస్. ఓకే, సో ఇది క్వశ్చన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ఎట్లా మనం డీల్ చేయాలో చూద్దాం. సో క్వశ్చన్ వాజ్ గివెన్ యాజ్ ఏ 15 మార్కర్. సో యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ 15 మార్కర్ క్వశ్చన్ ఎట్లా రాయాలో ఐఎమ్ నాట్ గోనా సే అగైన్. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా, వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఇష్యూ ఆఫ్ మ్యారిటైమ్ పైరసీ. సో మ్యారిటైమ్ పైరసీ అంటే ఏంటి? సో మ్యారిటైమ్ పైరసీ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ క్రైమ్ దట్ ఈస్ ఎస్పెషలీ హ్యాపెనింగ్ ఇన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద వాటర్స్. ఓకే, సో వాటర్ ఏరియాస్లో ఎక్కడైతే మనకి మ్యారిటైమ్ ఏరియాస్ ఉంటాయో, అంటే సో ద ఏరియాస్ ఆఫ్ హై సీస్ కానివ్వండి లేదా ఓషన్ ఏరియాలో కానివ్వండి, ఆ ప్రాంతంలో మనకి ఏమవుతుంది, సముద్రపు దొంగతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటాం మ్యారిటైమ్ పైరసీ కింద చెప్తాము. సో దిస్ మ్యారిటైమ్ పైరసీ ఈజ్ ఏ గ్లోబల్ ఛాలెంజ్. ఓకే, సో మొత్తం ప్రపంచానికి ఒక ఛాలెంజ్ కింద ఇది మనకు కనబడుతుంది. సో ఇట్లాంటి మ్యారిటైమ్ పైరసీని ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి, ఎస్పెషలీ మనకు ఉన్నటువంటి మ్యారిటైమ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, నేవీ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ అలయన్సెస్ కానివ్వండి, వీటి ద్వారా మనం ఎంత మేరకు ఈ యొక్క మ్యారిటైమ్ పైరసీని మనం కట్టడి చేయగలుగుతాము, అదేవిధంగా కట్టడి చేస్తూనే పాటు ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎంతవరకు మనం సెక్యూర్గా ఉంచుతాము, ఓకే, అదేవిధంగా ఇంటర్నేషనల్ సెక్యూరిటీని ఎట్లా ప్రొవైడ్ చేస్తాము, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఎట్లా మెయింటైన్ చేస్తాము, ఎకనామిక్ డెవలప్మెంట్ని ఎట్లా ముందుకు తీసుకువెళ్తాము అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో బ్రీఫ్గా మ్యారిటైమ్ పైరసీ గురించి, ఓకే, సో దానివల్ల జరిగేటువంటి ఇంప్లికేషన్స్ గురించి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎట్లా డ్యామేజ్ అవుతుంది, ఓకే, సో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఎట్లా డ్యామేజ్ అవుతుంది అనేటువంటి అంశాలని 3 to 4 లైన్స్ అంటే 30 నుంచి 40 పదాల్లో మనం రాసినట్టయితే సరిపోతుందమ్మా. ఓకేనా? సో లెట్ us సీ ద బాడీ ఆఫ్ దిస్ ఆన్సర్. సో ఒకసారి మనం బాడీని ఎట్లా డిస్కస్ చేయాలో చూద్దాం. సో వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ద ఇండియన్ నేవీ. ఓకే, సో ఇండియన్ నేవీ యొక్క ఎఫర్ట్స్ని మనం డిస్కస్ చేస్తూ, సో హౌ ద ఇండియన్ నేవీ అండ్ ద కోస్ట్ గార్డ్ ఏదైతే ఉంటుందో, సో దే వేర్ ప్యాట్రోలింగ్ ద కీ రీజన్స్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఓకే, సో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేటువంటి ప్రాంతాన్ని ఎక్కడ ఉందమ్మా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఇస్ ద గేట్వే టు ద వెస్ట్ ఏషియా. ఓకే, సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ కనెక్టింగ్ ఏరియా బిట్వీన్ ద రెడ్ సీ, అరేబియన్ సీ యాజ్ వెల్ యాజ్ ద ఇండియన్ ఓషన్. ఓకే, అదేవిధంగా మనకి సో యూరోప్లోకి వెళ్ళాలనుకున్నా, ఓకే, లేదా ఆఫ్రికాలోకి వెళ్ళాలనుకున్నా, అదేవిధంగా వెస్ట్ ఏషియా వైపు వెళ్ళాలనుకున్నా కూడా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ అనేది ఒక గేట్వే కింద మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ ఏరియాని ఇండియన్ నేవీ ఈస్ ప్యాట్రోలింగ్ అండ్ వీ హ్యావ్ టు హైలైట్ ద సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ లెడ్ బై ఇండియన్ నేవీ ఎస్పెషలీ రిగార్డింగ్ ద ఇంటర్సెప్షన్ ఆఫ్ ఎఫ్వి ఇమాన్. ఓకే, సో ఎఫ్వి ఇమాన్ అనేటువంటిది, సో ఇండియన్ నేవీ ఏం చేసిందమ్మా, సో ఎఫ్వి ఇమాన్ అనేటువంటి ఒక ఇరానియన్ షిప్ని హైజాక్ కాకుండా మన వాళ్ళు కాపాడడం జరిగింది. సో ఇండియన్ నేవీ rescued the hijacked Iranian ship called FV Iman from Somalian pirates. ఓకే, సో అదేవిధంగా ఇండియాస్ ఎంగేజ్మెంట్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ డిజిబోడీ కోడ్ ఆఫ్ కండక్ట్ కానివ్వండి, ఓకే, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ కానివ్వండి, IONS కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో మనం ఏ విధంగా కలెక్టివ్ మ్యారిటైమ్ సెక్యూరిటీని మనం తీసుకువెళ్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడాలి. అదేవిధంగా అన్క్లాజ్ అగ్రిమెంట్ ఎట్లా ఫాలో అవుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. ఓకే, దీంతో పాటు బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ నేవల్ ఎక్సైజ్ని ఇండియన్ ఓషన్లో మనకు తీసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ ఆస్ ఇండెక్స్ కానివ్వండి, మలబార్ కానివ్వండి, క్వాడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో దీస్ ఆర్ కండక్టెడ్ బై ద ఇండియన్ నేవీ. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద కోఆపరేషన్ బిట్వీన్ ద IORA రీజన్. ఓకే, సో ఇండోనేషియన్ రీజన్లో ఉన్నటువంటి ఎవరైతే దేశాలు ఉన్నారో వాళ్ళతో కోఆపరేషన్ పెంచుకోవడం కానివ్వండి, సో ఏ విధంగా పైరసీని మనం తట్టుకునే విధంగా ఓకే ప్రిపేర్నెస్ని కూడా క్రియేట్ చేస్తుంది మనకి ఇక్కడ ఇండియన్ నేవీ అనమాట. ఓకే, దీంతో పాటు ఇండియా ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ అదర్ నేషన్ ఇన్ ద కౌంటర్ పైరసీ ఆపరేషన్స్. ఓకే, కౌంటర్ పైరసీ ఆపరేషన్స్ కూడా మనం ఇన్వాల్వ్ అవుతున్నాము. ఓకే, అదేవిధంగా మన టాస్క్ ఫోర్స్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఎగ్జాంపుల్ మనకి కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ 151 ఈజ్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కౌంటర్ పైరసీ ఆపరేషన్ బై ఇండియా. ఓకే, దీంతో పాటు మనకి లెజిస్లేటివ్ స్టెప్స్ కూడా వీఆర్ టేకింగ్. సో ఎస్పెషలీ యాంటీ మ్యారిటైమ్ పైరసీ బిల్ తీసుకురావడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుందమ్మా
సో మొత్తం పైరసీనే కూకటవేలతో పెకిలించే విధంగా ఈ యొక్క ఫైటింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎస్పెషలీ లీగల్ ఫైట్ అనేది కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు హైలైట్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ దట్ కాజింగ్ ద పైరసీ. సో పైరసీ రావడానికి కారణాలు ఏంటి? సో ఓకే, ఏ విధంగా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ వల్ల, పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల పైరేట్స్ కింద మారుతున్నారు, పైరసీ ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. అండ్ ఫైనల్లీ ఇన్ ద కన్క్లూషన్లో తీసుకున్నట్టయితే సో వీ హ్యావ్ టు బ్రింగ్ మల్టీ ఫేస్డ్ అప్రోచ్. ఓకే, ఖచ్చితంగా ఒక సింగిల్ ప్రాంగ్డ్ అప్రోచ్ కాకుండా మల్టీ ఫేస్డ్ అప్రోచ్ ద్వారానే మనం ఈ యొక్క పైరసీని ట్యాకిల్ చేయగలుగుతాము. అదేవిధంగా మిలిటరీ పరంగా కానివ్వండి, లీగల్ పరంగా కానివ్వండి, డిప్లొమసీ పరంగా కానివ్వండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం బ్లెండ్ చేస్తూ కలగలుపుతూ ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క పైరసీని పూర్తిగా రూపుమాపడానికైతే ఇది ఉపయోగపడుతుందమ్మా. ఓకే, సో ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో కన్క్లూజన్ ఇస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ ఫాలో చేయండి అమ్మా. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా హిట్ చేసినట్టయితే మీకు సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో ఆల్ ద పీడిఎఫ్స్, ఆల్ ద వీడియోస్ విల్ బీ యాక్సెసిబుల్ టు యూ. దాంతోపాటు మీరు డౌన్లోడ్ చేసినటువంటి వెసులుబాటు కూడా కల్పిస్తున్నాము. సో యూ కెన్ డౌన్లోడ్ దెమ్. అండ్ ఇన్ ద సేమ్ వే సో ఏదైనా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కానివ్వండి, అనౌన్స్మెంట్స్ కానివ్వండి, లేదా కొత్త కోర్స్ లాంచ్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ప్లీజ్ ఫాలో అవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. ఓకే, సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మమ్మల్ని యూట్యూబ్లో ఫాలో చేయండి, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఈజీగా అందేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో నౌ లెట్ us see the ఇంట్రడక్షన్. ఒకసారి ఆన్సర్ డిస్కషన్ మనం చూద్దాం. సో ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాలో మనం డిస్కస్ చేద్దాం. సో వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూ కాల్డ్ పైరసీ. సో పైరసీ అనేటువంటి ఇష్యూని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్సింగ్ ద పైరసీ ఎస్పెషల్లీ త్రూ ద మ్యారిటైమ్ ఫోర్సెస్. ఖచ్చితంగా మన మ్యారిటైమ్ ఫోర్సెస్ ద్వారా మనం ఏం చేస్తున్నాం? వీఆర్ అడ్రస్సింగ్ ద పైరసీ, వీఆర్ ట్యాక్లింగ్ ద పైరసీ, వీఆర్ కాంబాటింగ్ అగేన్స్ట్ ద పైరసీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ సపోర్ట్తో మనం ఈ యొక్క పైరసీని రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నాము. అండ్ ఆల్సో వీఆర్ టేకింగ్ అదర్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ కోయిలిషన్స్. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కోయిలిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి సపోర్ట్ కూడా తీసుకుంటూ ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ని ఇక్కడ మనం రచించాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ముమ్మరంగా మొత్తం అంతా సముద్ర ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పట్టాలి. సో వీ హ్యావ్ టు డూ ద ప్రోయాక్టివ్ ప్యాట్రోలింగ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ టు డూ ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్. ఓకే, సో ఇదంతా కూడా ఒకరు చేసేటువంటి పని కాదమ్మా. సో వీ హ్యావ్ టు టేక్ ద పార్ట్నర్షిప్ విత్ ద అదర్ కంట్రీస్. ఖచ్చితంగా ఇండియన్ నేవీతో పాటు ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కోయిలిషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఒక ప్రోయాక్టివ్ ప్యాట్రోలింగ్ కానివ్వండి, ఒక కొలాబరేషన్ కానివ్వండి, అదేవిధంగా రోబస్ట్ లీగల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో చట్టాలను కానివ్వండి తీసుకొచ్చినట్టయితే ఓకే, సో చాలా మేరకు పైరసీని మనం ఈజీగా కట్టడి చేసేటువంటి అవకాశం మనకి లభిస్తుంది. దీనివల్ల ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు ట్రేడ్ ఫ్లరిష్ అవుతుంది, ఎకనామిక్ గెయిన్స్ ఉంటాయి. ఓకే, సో ఓవరాల్గా పీస్ అండ్ సెక్యూరిటీ అనేది కూడా మనకి సీస్లో మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం 3 to 4 లైన్స్లో మనం ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుందమ్మా. ఓకేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యాక్టివిటీ దట్ వీ హ్యావ్ టు డన్ ఈస్ ద ప్రోయాక్టివ్ ప్యాట్రోలింగ్ అండ్ సర్వైలెన్స్. ఓకే, సో ఇక్కడ ఇండియన్ నేవీ ఏదైతే ఉందో సో దిస్ ఇండియన్ నేవీ ఈజ్ యాక్టివ్లీ ఎంగేజింగ్ ఇన్ ద ప్యాట్రోలింగ్ ఆఫ్ మ్యారిటైమ్ ఏరియాస్. ఓకే, ఎస్పెషలీ మన గల్ఫ్ ఆఫ్ ఏడెన్ కానివ్వండి, అరేబియన్ సీ ప్రాంతం కానివ్వండి, బే ఆఫ్ బెంగాల్ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా ఈ యొక్క పైరసీ అనేది జరుగుతుంది. సో ఈ ప్రాంతాల్లో మనం ఎక్కువగా గస్తీ కాయడం కానివ్వండి, ఓకే అక్కడ నిఘా పెట్టడం కానివ్వండి మనం చేసినట్టయితే సో దానివల్ల చాలా మేరకు మనం ఈ యొక్క సముద్రపు దొంగల్ని, పైరేట్స్ని మనం కంట్రోల్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో రీసెంట్గా మన యొక్క ఇండియన్ నేవీ ఏదైతే ఉందో సో ఇండియన్ నేవీ ఎస్పెషలీ కౌంటరింగ్ ద హైజాక్డ్ వెసల్స్. ఓకే, ఈ యొక్క హైజాక్డ్ వెసల్స్ని ఇంటర్సెప్షన్ చేయడంతో పాటు ఓకే ఎస్పెషలీ మనకి ఎఫ్వి ఇమాన్ ఏదైతే ఉంటుందో సో దిస్ ఎఫ్వి ఇమాన్ ఈజ్ ఏ ఇరానియన్ ఫిషింగ్ వెసల్. ఈ యొక్క ఫిషింగ్ వెసల్ని సముద్ర దొంగలు ఏం చేశారమ్మా? హైజాక్ చేయడం జరిగింది. సో దీన్ని మన ఐఎన్ఎస్ సుమిత్ర ఏదైతే ఉందో సో యొక్క హైజాక్ కాబడినటువంటి ఎఫ్వి ఇమాన్ అనేటువంటి ఫిషింగ్ వెహికల్ని మనం కాపాడడం జరిగింది. సో దీని ద్వారా ఇండియన్ నేవీ ఈజ్ కంప్లీట్లీ డెడికేటింగ్ టువర్డ్స్ ద రీజనల్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద అరేబియన్స్, ఎస్పెషలీ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ప్రాంతం కానివ్వండి, అరేబియన్ సీ ప్రాంతాల్లో మనం చాలా పెద్ద మొత్తంలో మనం ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆపరేషన్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్. ఓకే, ఎస్పెషలీ ఇంటర్నేషనల్ ట్రేడ్ కానివ్వండి, ఓకే ఈ యొక్క ట్రేడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రేడ్ లైన్స్ అన్నింటినీ కూడా కాపాడడంతో పాటు ఓకే సో ఇండియా యొక్క ఇంట్రెస్ట్ని కూడా ఇక్కడ మనం కాపాడుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం వ్యక్తపరచాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోయాక్టివ్ ప్యాట్రోలింగ్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ ఏడెన్ యాజ్ వెల్ యాజ్ ద అరేబియన్ సీ టు ప్రొటెక్ట్ ద ఇంటర్నేషనల్ షిప్పింగ్ లైన్స్
of all the nations as well as the India's interest also. Second important aspect we have to talk about here the ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్స్. ఓకే, ప్రతి ఒక్క దేశంతో కూడా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్ట్రాటజీ. ఓకే, సో ఒక కోఆపరేషన్ కానివ్వండి లేదా ఇతర దేశాలతో సత్సంబంధాల వల్ల ఏమవుతుందమ్మా, ఓకే సో లైక్ ఐఓఆర్ఏ రీజన్ తీసుకున్నప్పటికీ, ఓకే లేదా బే ఆఫ్ బెంగాల్ రీజన్లో బిమ్స్టెక్ కంట్రీస్ తీసుకున్నప్పటికీ ఇవన్నీ కూడా సో వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అండ్ వీ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ దిస్ పైరసీ ఇన్ ఏ గ్రేటర్ వే. ఓకే, దానికోసం ఏం చేయాలమ్మా, సో వీఆర్ ఆల్రెడీ పార్టిసిపేషన్ ఇన్ ద డిజిబోటీ కోడ్ ఆఫ్ కండక్ట్. ఓకే, డిజిబోటీ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటమ్మా, ఇట్స్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్ అగెయిన్స్ ద పైరసీ. సో పైరసీకి వ్యతిరేకంగా ఒక డిజిబోటీ అనేటువంటి ఆఫ్రికన్ నేషన్లో ఈ యొక్క గ్రూపింగ్ అనేది జరిగింది. సో దిస్ ఇంటర్నేషనల్ గ్రూపింగ్ ఈజ్ అగెయిన్స్ ద పైరసీ. సో ఈ గ్రూపింగ్ ద్వారా ఇండియా ఏం చెప్పిందమ్మా, సో ఇండియా ఈజ్ షోయింగ్ ఇట్స్ కమిట్మెంట్ టువర్డ్స్ ద కలెక్టివ్ సెక్యూరిటీ, ఎస్పెషలీ మ్యారిటైమ్ కలెక్టివ్ సెక్యూరిటీ కోసం, ఒక కొలాబరేటివ్ సెక్యూరిటీ కోసం దీంట్లో మనం పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆల్ ద నేషన్స్ ఆర్ కమింగ్ టుగెదర్, దే విల్ ఫైట్ అగేన్స్ట్ ద కామన్ ఎనిమీ దట్ ఈస్ పైరసీ. ఓకే, దీంతో పాటు మనం మల్టీలేటరల్ ఇనిషియేటివ్స్ అయినటువంటి సో ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియంని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐఓఆర్ఏ రీజన్లో కూడా మనం ఓకే ఎస్పెషలీ ఇండియన్ ఓషన్ రీజన్ అసోసియేషన్ అనేటువంటి ఒక ఫోరంని కూడా మనం స్టార్ట్ చేసాము. దీని ద్వారా మనం రీజనల్ డైలాగ్ని, కోఆపరేషన్, అదేవిధంగా మ్యారిటైమ్ సెక్యూరిటీని కూడా మనం చాలా పటిష్టంగా ముందుకు తీసుకువెళ్తున్నాము. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈస్ ద బైలేటరల్ అండ్ మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్. ఓకే, సో ఇండియా ఈస్ వెరీ పాపులర్లీ ఫర్ ఇట్స్ నావల్ ఎక్సర్సైజ్ ఇన్ ద Indian Ocean region as well as the Bay of Bengal and Arabian Sea also. Okay, so India recently conducted naval exercise with the AUS index. Okay, ఆస్ట్రేలియా అండ్ ఇండియాతో పాటు మనకి ఇక్కడ నావల్ ఎక్సైజ్ అనేది జరిగింది. దీంతో పాటు మలబార్ ఎక్సైజెస్ అనేవి కూడా మనం చూస్తున్నాము. సో దిస్ మలబార్ ఎక్సైజ్ ఎస్పెషలీ హ్యాపెండ్ ఇన్ ద క్వాడ్ కంట్రీస్. సో క్వాడ్ కంట్రీస్ అంటే ఏమిటమ్మా, సో ఆస్ట్రేలియా, ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఈ 4 దేశాలని మనం క్వాడ్ కంట్రీస్ అంటాము. So these countries are especially every year they are conducting the naval exercises in the Malabar region to improve the cooperation and also interoperability. ఖచ్చితంగా ఈ యొక్క నావీస్ అన్నీ కూడా పరస్పరం సహకరించుకుంటూ సో కోఆపరేట్ చేసుకుంటూ ఓకే సో ఏ విధంగా ఈ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ని మెయింటైన్ చేయాలి, పైరసీని ఏ విధంగా అరికట్టాలి అనేటువంటి అంశం మీద తరచుగా వీళ్ళు ఈ యొక్క స్ట్రాటజిక్ నావల్ ఎక్సర్సైజ్ని చేయడం జరుగుతుంది. అండ్ దీస్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ డెమాన్స్ట్రేటింగ్ ద మిలిటరీ స్ట్రెంగ్త్. ఓకే, ఖచ్చితంగా మా యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత మేరకు ఉంటుంది, ఓకే దాన్ని మీరు ఎట్లా తట్టుకోగలరు అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో మ్యారిటైమ్ డొమైన్లో ఏ విధంగా పైరసీ థ్రెట్స్ని ఏ విధంగా నల్లిఫై చేయాలి, ఏ విధంగా మనం కలెక్టివ్ రెస్పాన్సెస్ ద్వారా ఈ థ్రెట్స్ని మనం జీరో చేసుకోవాలనేటువంటి అంశాలను కూడా ఇక్కడ నావల్ ఎక్సర్సైజెస్లో మనం డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద కౌంటర్ పైరసీ ఆపరేషన్స్ యాజ్ వెల్ యాజ్ ద టాస్క్ ఫోర్స్. ఓకే, ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్గా ఇండియా అండ్ ఆస్ట్రేలియా సో ఎవ్రీ ఇయర్ దేవర్ సో బోత్ ద నేషన్స్ దేవర్ కండక్టింగ్ ద ఇంటర్నేషనల్ కౌంటర్ పైరసీ పెట్రోల్స్. ఓకే, 2 దేశాలు కూడా జాయింట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో కౌంటర్ పైరసీ పెట్రోలింగ్స్ని చేస్తున్నాయి. ఓకే, అదేవిధంగా మనకు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ ఏదైతే ఉందో సో దిస్ రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ ఇన్వాల్వింగ్ ద కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ ఆఫ్ ద ఆస్ట్రేలియన్ నేవీ ఈస్ కంబైనింగ్ విత్ ద టాస్క్ ఫోర్స్ ఆఫ్ 151. అదేవిధంగా ఇండియన్ నావీతో కూడా కొలాబరేట్ అయ్యి సో దే వేర్ వర్కింగ్ ఇన్ ఏ స్ట్రాంగ్ కమిట్మెంట్ టు కౌంటరింగ్ ద పైరసీ ఇన్ ద రీజన్. ఓకే, సో మొత్తం ఈ యొక్క ఇండియన్ ఓషన్ రీజన్లో దే వేర్ కౌంటరింగ్ ద పైరసీ ఇన్ ఏ లార్జర్ వే. ఓకే, ఈ విధంగా కౌంటర్ పైరసీ ఆపరేషన్స్ని టాస్క్ ఫోర్సెస్ని 2 దేశాలైనటువంటి ఆస్ట్రేలియా, ఇండియా కూడా మనకి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద లీగల్ అండ్ లెజిస్లేటివ్ మెజర్స్. ఓకే, సో లీగల్గాను లెజిస్లేటివ్ మెజర్స్లో కూడా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, నాట్ ఓన్లీ యాంటీ పైరసీ ఆపరేషన్సే కానివ్వండి, మిలిటరీ ఆపరేషన్సే కానివ్వండి, వీటితో పాటు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద లా. ఖచ్చితంగా మన లాస్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ టు స్ట్రెంగ్తన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ టు కంబాట్ ద పైరసీ. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాంటీ పైరసీ బిల్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇండియన్ పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి యాంటీ మ్యారిటైమ్ పైరసీ బిల్ ఏదైతే ఉందో సో దిస్ ఏ క్లాసికల్ ఎగ్జాంపుల్ దట్ ఎంపవర్ అథారిటీస్. ఓకే, అథారిటీస్ అందరినీ కూడా ఎంపవర్ చేస్తూ ఏ విధంగా పైరసీని కంట్రోల్ చేయాలి, ఎస్పెషలీ హై సీస్లో యొక్క పైరసీని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ని మనం తీసుకురావడం జరిగింది ఫ్రమ్ ద ఇండియన్ పార్లమెంట్ సైడ్. ఓకే, అదేవిధంగా మిగతా దేశాలు కూడా ఇట్లాంటి లీగల్ ఫ్రేమ్వర్క్స్ తీసుకొచ్చినట్టయితే దీనివల్ల ఏమవుతుందమ్మా, సో యాంటీ పైరసీ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అండ్ ద లాస్ట్ వన్ విల్ బీ ద అడ్రస్సింగ్ ద అండర్లయింగ్ కాసెస్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి, బియాండ్ మిలిటరీ ఇష్యూసే కానివ్వండి, లీగల్ మెజర్సే కానివ్వండి, ఇవి కూడా కాకుండా మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు అడ్రస్ ద
రూట్ కాజ్ ఆఫ్ పైరసీ అసలు ఎందుకు వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎస్పెషలీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఎకనామిక్ డిప్రెషన్ జరిగినప్పుడు ఏవే దేశాలు అయితే ఉన్నాయో అవి వీక్గా ఉండడం, పొలిటికల్గా వీక్గా ఉండడం, అక్కడ రెజీమ్స్ అనేవి తరచుగా చేంజ్ అవ్వడం, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందమ్మా, సో పైరసీ అనేది ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎకనామిక్ డిప్రివేషన్ అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఆర్థికంగా వెనకబడడం కానివ్వండి, లేదా డెట్ ట్రాప్లో చిక్కుకోవడం కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుంది, పైరేట్స్కి ఇవన్నీ కూడా అనుకూలమైన అంశాలుగా మారతాయి. సో ఆ ప్రాంతాల్లో వీళ్ళు తరచుగా ఇంకొంచెం వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఇంక్రీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో టు ట్యాకిల్ దిస్ ఖచ్చితంగా ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా మనం ఏం చేయాలమ్మా, ల్యాండ్ ఆపరేషన్స్ని మనం స్టార్ట్ చేయాలి. అదేవిధంగా పీస్ కీపింగ్ ఏజెంట్స్ని కూడా మనం డెవలప్ చేసినట్టయితే సో ఓవరాల్గా ఎంటైర్ కోఆపరేషన్ ద్వారా మనం ఈ యొక్క పైరసీని కంట్రోల్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో ఇట్లాగా అండర్లైన్ కాజెస్ని కూడా మనం అడ్రస్ చేస్తూ పైరసీని ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే సో ఇండియన్ నావీతో పాటు ఇతర ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ కోalitions ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా దే హ్యావ్ టు ట్యాకిల్ ద పైరసీ విత్ ఏ ప్రోయాక్టివ్ ప్యాట్రోలింగ్. సో ప్రోయాక్టివ్ ప్యాట్రోలింగ్ ద్వారా కానివ్వండి, ఇంటర్నేషనల్ అండ్ బైలేటరల్ కోఆపరేషన్ ద్వారా కానివ్వండి, నేవల్ ఎక్సైజ్ ద్వారా కానివ్వండి, లీగల్ మెజర్స్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా రూట్ కాజెస్ని కూడా అడ్రస్ చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్టయితే సో ఇట్లా మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, సో ఎసెన్షియల్ రూట్స్ని కూడా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ప్రాంతాల్లో రీజనల్ స్టెబిలిటీని ఇంక్రీజ్ చేయడమే కానివ్వండి, పీస్ని ఇంక్రీజ్ చేయడమే కానివ్వండి, సో ఒక స్టెబిలిటీని తీసుకురావడం, అదేవిధంగా సెక్యూరిటీని మెయింటైన్ చేసేటువంటి ఒక ఇంపార్టెంట్ టాస్క్ని ఇక్కడ ఇండియన్ నేవీ, అదర్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అనేవి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కన్క్లూషన్ ఫర్ దిస్ టాపిక్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నామా, సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియో. దాంతోపాటు ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉంటే వాటికి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్.